ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు విదేశాల్లో కోట్ల రూపాయల నిధులు సేకరిస్తున్నారని దివంగత ఎన్టీఆర్ సతీమణి వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. వాటిని సేవా కార్యక్రమాలకు కాకుండా పార్టీ కార్యకర్తల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా లాగానే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ లలిత కళా పురస్కార అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 3 రంగాలకు చెందిన 3 ప్రముఖులకు ఈ నెల 18వ తేదీన అవార్డులతో సత్కరిస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టీఆర్ గారి పేరుతో మీరు చేసేటువంటి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా న్యాయంగా దేనికి ఖర్చు పెడుతున్నారు, లేదు పెట్టకపోతే పెట్టాలి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. అందువల్ల పేద పిల్లలకి సాయం చేయండి, లేకపోతే రోగులకు సాయం చేయండి, మరొకటి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు సాయం చేయండి. అందువల్ల ఈ ఫండ్స్ తీసుకెళ్ళి పార్టీలో పేద కార్యకర్తలు చేయటం అనేది అది సమంజసం కూడా కాదు. ట్రస్టుకు సంబంధించిన సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టాల్సింది కనుక అలా పెడుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నాం. మనం ఎన్టీఆర్ గారి స్మారకార్థం, ఆయన స్మృతి చిహ్నంగా ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసి నేను ఇస్తూ వస్తూ ఉన్నాను.